మీ ఇద్దరితో నేను పల్లెని మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఏవండి ఈ షర్ట్ చూడండి. చీప్ గా 500 రూపీస్ షర్ట్ ఏంది, కొంచెం కాస్ట్లీ చూడ. ఏవండి ఈ షర్ట్ చూడండి. మళ్ళీ ఏంది, కొంచెం కాస్ట్లీ చూడు. చూస్తావా లేదా రెండో పెళ్లి చేసుకోవాలా? అయ్యో వద్దండి, చూస్తా అండి చూస్తా. హాయ్ నా, అక్కడ చూడండి. హా, ఎవరు బ్రో వాళ్ళు? నా పెళ్ళాలు బ్రో. గ్రేట్ బ్రో, ఇద్దరిని చేసుకున్నావు. ఓ నీకు అట్లా అనిపిస్తుందా? ఒకసారి క్లియర్ గా చూడు. హాయ్, నాకు కావాలి, నాకు కావాలి. బ్రో వాళ్ళు ఎందుకు కూడా పడుతున్నారు బ్రో? ఇద్దరిని పెళ్లి చేసుకుంటే అంతే బ్రో. నేను సెటిల్ చేస్తాను ఉండు బ్రో. ఎక్స్క్యూజ్ మీ మేడమ్స్, ఏంటి మీ ప్రాబ్లమ్స్? ఫస్ట్ నేనే చూసాను, నాకే కావాలి. ఫస్ట్ నేనే తీసుకున్నాను, నాకే కావాలి. ఆగండి ఆగండి, ఈ చీర మీకంటే తనకే బాగుంటది. అబ్బా, అవును, ఆ చెన్నెల మించిన నాకంటే తనకే బాగుంటుంది. అయినా ఈ చీర మీకే బాగుంటది మేడం. అబ్బా, అది చీ కొట్టిన చీర నేను కట్టుకోవాలనా? అబ్బా, మళ్ళీ ఎందుకు కొట్టారు మేడం? దానికంటే ఎప్పుడు ఒక మెట్టు ఎక్కువే ఉంటాను. ఏంటి బ్రో, ఇంకా 2 పెళ్ళిళ్ళు కావాలనుకుంటున్నావా? బుద్ధున్నాడు ఎవడన్నా 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడా బ్రో? ఏవండి ఈ షర్ట్ చూడండి 5000. ఈ షర్ట్ వద్దు ఏమొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు. ఏంటే తినండి. ఎలా ఉందండి? ఎట్లుంది? రోజు ఉన్నట్టే ఉంది. ఏమండి, ఏంటే? ఈ బిర్యానీ మీకోసం ఎంతో ప్రేమతో చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బానే ఉందిలే. ఏమే ఆకలేస్తుంది, అన్నం తీసుకుని రాయే. ఏంది ఇంత చండాలంగా ఉంది? అయినా ఒకసారి పొగుడుదాం. పద్దు, ఈరోజు వంట చాలా బాగా చేసావు. మొన్న 2 గంటలు కష్టపడి చేసా, నచ్చలా. నిన్న 3 గంటల సేపు కష్టపడి చేసా, అది నచ్చలా. ఈ రోజు ఆ సద్ది ముఖంని ఈ సద్దన్నం పెడితే ఈ సద్ది ముఖంకి బాగా నచ్చిందంట. ఈ సద్ది సంతతో ఏగలేకపోతున్నా. ఏమే షర్ట్ తీసుకొని రా. ఈ షర్ట్ వేసుకోండి, ఈ షర్ట్ వేసుకోండి, ఈ షర్ట్ వేసుకోండి. రోజు నువ్వు చెప్పేదే వేసుకుంటానా కదా, ఈరోజు తను చెప్పింది వేసుకుంటా. నేను ఆఫీస్ పోయేస్తా. హలో అండి, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేసి వస్తా. సరే పద్దు. మహిని ఎలాగైనా కూల్ చేయాలి. మహి, ఏంటి నా సెలక్షన్ కంటే దాని సెలక్షన్ బాగుంటది కదా, పోండి. అబ్బా నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు తెలుసే. నీకోసం మల్లెపూలు తెచ్చానే. కరెంట్ ఇప్పుడే పోవాలా? మహి, ఓ ఇక్కడున్నావా? మహి, ఆ పందిమోహం పద్దు కన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీకోసం మల్లెపూలు తెచ్చా చూడు. నువ్వేంటి ఇక్కడ? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోలేదా? అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా, మీకు పుణ్యం ఉంటది. అమ్మగారు మీరు అచ్చం మహానటి సావిత్రి లాగా ఉన్నారు అమ్మగారు. అమ్మగారు మిమ్మల్ని చూస్తా అంటే ఇంకో మదర్ తెరీసా లాగా కనపడుతున్నారు అమ్మగారు. అమ్మగారు మీలో ఝాన్సీ లక్ష్మీబాయి పౌరుషం కనబడుతోంది అమ్మగారు. అమ్మగారు మీరు అన్నం కాకుండా అందం తిన్నట్టున్నారు అమ్మగారు, అందుకే ఇంత తెల్లగా ఉన్నారు. అమ్మగారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరు అత్తకోడల్లా కనబడుతున్నారు అమ్మగారు. అమ్మగారు నిజంగా చెప్పాలంటే మీరు అత్తకోడల మాదిరి లేనే లేరు అమ్మగారు. అమ్మగారు ఆమెకెందుకు ఇచ్చినావురా డబ్బులు? వాళ్ళ పిల్లలకి ఏదో టాబ్లెట్ తీసుకోవాలంటే ఇచ్చా అమ్మా.
సరేలే. అమ్మయ్యా. ఏ పని మనిషి ఇటు రాయే. 2 నన్ను పని మనిషిని పిలవకూడదు. అయ్యగారు మళ్ళీ ఏమైందమ్మా? ఏమన్నావమ్మా? నేనేమన్నాను రా? పని మనిషి ఇలా రా అన్నాను. అదే పని మనిషి అంటే వాళ్ళు ఫీల్ అవుతారమ్మా. వాళ్ళకు పేరు ఉంటది కదా. ఏం పేరు? శ్యామల. సరే ఇంకా చెత్తదోయ్. నేను తొయ్యనయ్య గారు, నా ఇగో అట్టయింది. ఎంత? 500. మళ్ళీ డబ్బులు ఎందుకు ఇచ్చినావురా? పాపం వాళ్ళ గుడిసికి రెంట్ కట్టుకోవాలంటే ఇచ్చినానమ్మా. సరేలే. అమ్మయ్యా తప్పించుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.